ఎలా పాస్ అయ్యావు 10th? హాయ్ హలో నమస్తే యూట్యూబ్ ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి. ఈ రోజు నేను నా ఫ్యామిలీతో మళ్ళీ జూ విజిట్ చేయడానికి వచ్చాను. జూలో జంతువులు మాత్రమే కాదండి, మేము చేసే అల్లరి విన్యాసాలు కూడా మీరు అందరూ చూడాలని కోరుకుంటున్నాను. సో హాలిడేస్ అన్ని ఎండ్ అయిపోతున్నాయి కాబట్టి ఈ హాలిడేస్ ని జాలీగా ఫినిష్ చేసేద్దామని చెప్పి ఈ జూ ప్లాన్ అయితే వేసామన్నమాట. ఈ వ్లాగ్ ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని లైక్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియోని వెంటనే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మేమైతే జూ దగ్గరికి రీచ్ అయిపోయాం. మా వాళ్ళు ఇంకొంతమంది రావాలని వెయిట్ చేస్తున్నాం అనమాట. లోపలికి వెళ్ళడానికి ఇంకా ఫైనల్లీ లోపలికి కూడా వెళ్ళిపోయాం. ఫస్ట్ ఇటు సైడ్ వెళ్దామా అటు సైడ్ వెళ్దామా అని వెయిట్ చేస్తున్నాం. కానీ మా వాళ్ళు ఏనుగులు చింపాంజీలు ఉన్నవి ఫస్ట్ వెళ్దామన్నారని వెళ్ళిపోయాం. ఎంట్రన్స్ లోనే ఖడ్గమృగం కనిపించిందండి. ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాడు అంటే వద్దు, ఇక్కడ ఫిష్ ఎక్వేరియం ఉంది కదా, అది కూడా చూసేద్దాం నాడు అని తీసుకెళ్లాడు. ఇక్కడ చూడండి ఆ డేంజరస్ ఫిష్ కి మురళి ఎలా ముద్దు పెడుతున్నాడో. దాని కాలంతా ఉంటాను నేను, నన్ను దాంతో దెబ్బలాడమనుకో ఎక్కువ ఎక్స్ట్రా చేయలేడు. దాంతో దెబ్బలాడితే నీతో దెబ్బలాడు ఏదో కొడుకున్నావు కదా. రేట్రా హనీ చింపాంజియా ఆడి పేరు చెప్పేస్తున్నాడు. గైస్, కొన్ని యానిమల్స్ చూసిన తర్వాత మేమైతే ఫుడ్ తినడానికి అని చెప్పి ఇక్కడంతా క్లీన్ చేసేస్తున్నాం. చూసారా చుట్టూ గ్రీనరీ, ఆ పచ్చదనం మధ్యలో ఫ్యామిలీతో కలిసి భోజనం చేస్తే ఎంత బాగుంటుందో కదా. ఎవరికి రాని కష్టాలు చేసేది కష్టం కాదు, అయితే ఇది ఇష్టమా తొడ్డం. అయినా నలుగురు కోసం చేసింది ఓరమ్ము. కలవరం అసలిది కదా ఒక సంబరం, ఒక వరసలా కదిలిన క్షణం. బిర్యానీలో ఉప్పు లేదు గాయస్. నాకు ఒక గన్ ఇస్తారా? అందుకే నీకోసం ఉప్పు తెచ్చాను, కలుపుకో వెళ్ళు. ఉప్పు ఎక్కువ వేసినా అంతే, అందుకే తగ్గించేసాను. గైస్ అర్థం చేసుకోండి, అసలు లైక్ చేసేయండి అంట అని మళ్ళీ చెప్పు. లైక్ చేసి పైకి చెప్పు, పైకి గట్టిగా. నా గురించి నీకు తెలియదు, నేను చాలా 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 డేంజరస్, విన్నావుగా. లంచ్ చేసే సకాలా నడుస్తూ ఉండగా మధ్యలో మర్రి చెట్టు ఊడలు కనిపించాయి గైస్. వెంటనే మేము ఊగడం స్టార్ట్ చేసేసాం. ఇక్కడ మస్తు ఫన్నీ సీన్స్ జరిగాయి. ముక్కుపోతున్నావా? రెడీ ఊడిపోతే అంటించేద్దాంలే. ఇంకోసారి చాలా భయం వేస్తుంది. ఇది మన గృహ, మేమే కనిపెట్టాము. ఇప్పుడు నేను జంగల్ బుక్ లో మోగిలిలాగా ఊద్దాం అనుకుంటున్నాను. మోగిలిలాగా ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ గృహలోకి వెళ్ళిపో. మరి సేమ్ పండుకోతలకు ఉన్నాం. అయిందా?
బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో ఎన్నిసార్లు పడినా సిగ్గు లేకుండా మళ్ళీ పట్టుకొని ట్రై చేశాను గైస్, అయినా కూడా మళ్ళీ కింద పడిపోయాను. సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేమైతే యానిమల్స్ ని చూడడానికి స్టార్ట్ అయిపోయాం. చూసారా సార్ డబుల్ యాక్షన్ అనాలనిపిస్తుంది గైస్. మేము ఫోన్ తీయక ముందు వరకు అక్కడ ఉన్న 2 పులులు కొట్టుకున్నాయి. ఎప్పుడైతే రికార్డ్ చేయడం స్టార్ట్ చేసామో అసలు నాకేం సంబంధం లేదన్నట్టు సైలెంట్ గా నడిచి వెళ్ళిపోతుంది. చూడండి ఇవే తగ్గించుకుంటే మంచిది. మేమేమో హడావుడిగా జంతువులు చూడడానికి ఎనర్జీతో వెళ్తే అవేమో చాలా నీరసంగా ఉన్నాయి ఫ్రెండ్స్. చిన్నా ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నేను వచ్చానని ఏమని కొద్దిగానే ఉంది అసలు. హాయ్ చెప్పు చూడు పాపా. రావట్లేదు నాకు. తాతయ్య మా మామగారు పేరు చేశారా? పేరుకి డస్ట్ ఉండకూడదు. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్. ఇచ్చుడు అది మీరు జోక్లు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు ఒకటి కావాలి, అంతే. నవ్వుకోండి. ఇక్కడ హిప్పోస్ ఉంటాయంటే చూడడానికి వెళ్ళాం ఫ్రెండ్స్. ఆ మూలలు ఏవో ఉన్నాయో నిజంగా బొమ్మలు అనుకున్నాను నేను. తర్వాత కదలడం చూసి నిజమైన హిప్పోస్ అని అర్థమైంది. స్నేక్స్ అన్ని చెట్ల మీద ఉంటాయని వెతికితే ఇది చూడండి ఎంత స్టైల్ గా కింద నుంచి దర్శనం ఇచ్చిందో. దేన్నో చాలా ఇంట్రెస్ట్ గా చూస్తుంది గైస్. ఊసరా వెళ్ళి చూసారా రంగు మార్చేసింది. ఇవి జూలో కన్నా బయట ఎక్కువ ఉన్నాయి గైస్. జంతువులు చూడడానికి నడిచేటప్పుడు మా ఎనర్జీ అంతా అయిపోతుంది గైస్. తిన్న బిర్యానీ మొత్తం అరిగిపోయింది. అయినా ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి మా ప్రయాణం ఆగకుండా సాగుతుంది. హే గాయస్, మేమైతే జూలో ఉన్న యానిమల్స్ అన్నిటిని చూసేసాం. ఇంకా టైం ఉంది, ఇంకాస్త బోర్ కొడుతుంది కాబట్టి 7 పెంకులాట ఇక్కడే ఆడబోతున్నాం. సో ఎవరు ఎలా పరిగెడతారు, ఎవరు వీపు బాగా సాఫ్ అవుతుందో చూడాలంటే వ్లాగ్ ని స్కిప్ చేయకుండా చూసేయండి. గేమ్ ని కూడా వెంటనే స్టార్ట్ చేసేద్దాం. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. అది నాకు తెలుసులే. మా టీం ఎలాగుంటది తెలుసా? తెలుసా రచ్చంగా. మాదైతే మీరు ఇంటికి వెళ్ళిపోతారు. పెరిగి పక్కిపోద్ది, అలా ఉంటది. అక్కడ ఏంటి ఉండదు, జోగులు తప్ప రాయలుగా. ఇదిగా మా పెద్ద అబ్బాయి అది చూసారా. అంటే అక్కడ రేట్ లేదని చెప్తున్నాడు. అక్కడ ఉంది సత్తా చెప్తున్నాడు. పులి ఆడ పులి ఉంటది, పుల్లలాగా కొడుతుంది. సరే సరే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. పాప నువ్వు రా నా దగ్గరికి. రే మోక్షిత్. అయ్యో మోక్షిత్ నా దగ్గర రావాలి. ఆ ఓడి ఏ చేస్తారు మమ్మీకి. పెట్టండి బొమ్మ పెట్టండి. అరే స్లో కొట్టు.
తాళదరే గెలిచేది ఏంటంటే ఆ లుచ్చిలో పెట్టండి అరే పడిపోయి వేరండి ఇది సార్ తగిలేదు ఏడు కొడతావు మనుషులు కాదురా రాయల్ని ఆ కొట్టు అవుట్ బాగా కొట్టవరా ఆ కొట్టాలమ్మా వెళ్ళండి కొడతావా కొట్టు అవుట్ సరే బాల్ పెట్టండి అది ఈసారి కొట్టాను సార్ ఏట ఆడుతావు పెద్ద యూట్యూబర్ అంటావు ఏటు కొట్టట్లేదు నువ్వు కొట్టు గట్టి కొట్టాను తాలేదు అవుట్ అరే పని ఇప్పుడు గెలిస్తారు అరే అను బాల్ తీసుకో అరే అను కరే అరే పిన్నికి అరే అలాగే అదేం పడుతుందిరా పడి ఒకటి రండి ఒకటి ఇసురుగా దగ్గరికి వచ్చుకోండు మరి గట్టి అవును తాళ బాల్కి బాల్ అరే మోగిసిద్దు ఎక్కడ తగిలిందా పాప ఆట ఆడుదామా నీడ ఎక్కువ అరే బీఫ్ షాప్ అంటే బొరసాప్ అయిపోయిందా ఎవరేరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఫ్లాష్ బ్యాక్. సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. మోక్షే పగ తీర్చుకో బీపు షాప్ అయిపోలా. ఇప్పుడు నా ప్లేస్ లో మురళి వెళ్ళాడనమాట రీప్లేస్మెంట్. సో ఇప్పుడు చూద్దాం ఎలా ఆడతాడో. ఏటి మురళి బాలే పట్టుకోవట్లేదు, ఇదేంటిది ఎంత విచిత్రంగా ఆడుతున్నావు. ఆహా సూపర్ అబ్బా, సూపర్ మురళి క్రికెట్ మ్యాన్ అనిపించుకున్నావు. అది చాలా బాగుంది బాబు, మంచి స్పీడ్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది మురళికి. ఏదో విచిత్రంగా. ఆహా ఇదేంటిది, కమాన్ ఏ మను బాగయ్యు, నువ్వు కావాలని వేస్తున్నావు. వెళ్ళనా తగిలిందిరా మను. అరే ఏంటది ఇక్కడ సెట్ చేసేస్తున్నారు. మురళి కొట్టు ఎవరికి కొడతా, మురళి కొట్టు, మురళి కొట్టు. బాల్ కూడా అవుట్. తగిలింది ఇందాక కూడా తగిలింది బాల్ మాయం గైస్. వచ్చిందండి వయ్యారి. మా మురళి గైస్ బయట ఉన్నాడు అనుకుంటున్నారు, లోపల కూడా ఉన్నాడు. మురళి నువ్వేంటి ఇక్కడ అక్కడ కూడా ఉన్నావు? ఎక్కడున్నా కనిపిస్తా కాబట్టి ఉంటావా? ఓ మై గాడ్. సో గాయస్ మేము A to Z మూవీ నేమ్స్ ఇప్పుడు చెప్పబోతున్నాం అనమాట. జ్యోతి నుంచి స్టార్ట్ చేస్తారు, A నుంచి Z వరకు ఉన్న మూవీ నేమ్స్ అన్ని చెప్పాలి. గైస్ ఆల్ ది బెస్ట్, ఆడండి. అందరివాడు. నెక్స్ట్ నువ్వు బి కాసా చెప్పలేవా? నువ్వు చెప్పు. బాహుబలి. సి చూడాలని ఉంది. ఈగల్. ఎఫర్ ఏ సినిమా తెలీదా సార్? మీరేదో కొంచెం టెన్షన్ లో ఉన్నట్టున్నారు. సరే చెప్పు పని. వెతికితే దొరకందంటూ ఏం లేదు. గట్టి చెప్పండి. హెచ్ తర్వాత అవును హెచ్ ఐ కదా, కూడా రావచ్చు. ఐ కాదు, ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రియురాలు. వన్ సెకండ్ అయిపోయిందండి. ఏంటండి
చూడరా మీ అమ్మని చెప్పి నేర్చుకో. కిక్ అంట వెళ్ళరా ఏమన్నా మాట్లాడండి. అదే పోలే లవ్ అదేటి లవ్ టుడే నేను బాగా చూస్తున్నావు సినిమాలు అయితే. లవ్ టుడే. నెక్స్ట్ చెప్పు. బోల్డ్ సినిమాలు ఉన్నాయి. ఏ ఆగు ఆగు ఏటి అడుగుతున్నావు? అమ్మ తర్వాత ఏటి వస్తాను అడుగుతున్నావా? తెలీదా? సరే చెప్పు. చెప్పాలి. నువ్వు ఆటలేదు అసలు. సిడ్నీ సిగ్గుండా ఏమన్నా ప్రేమలో వీడి దొరికిపోయాడు. ఆలోచించుకున్నాడు. MNOP క్యూతో సినిమాలు ఉన్నాయా? దొరికిపోయాడు. క్యూతో సినిమాలు పాసా? గైస్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. క్యూతో సినిమా నీకు తెలీదా? క్యూతో సినిమాలు లేవు. క్యూతో పోల్ నెక్స్ట్ ఏదో వస్తుంది. క్యూతో ఆరుతో సినిమా చెప్పగలవా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చెప్పండి. రామయ్య వస్తావయ్యా. పాస్. నువ్వు ఎలాగా నీ బంధువుని చెప్పేదా? నీ బొందరా నీ బొంద. టెంపర్. నీ మొగుడే నేనే చెప్తున్నాను. ఎందుకు ఎందుకున్నా మరి చెప్పడానికి ఉన్నా. రావట్లేదు. ఊగుతాం కదా. దొరికిపోయాడు మళ్ళీ. వాసిపిల్లలు రే మీరు. వర్షం. వార్ 2 వార్ 1 చెప్పు అమ్మా. నీకు ఎక్స్ ఏమున్నాయి? నీ ఎవ్వరికి తెలియదు ఎక్స్ తో. నీకు తెలుసా? కామెంట్ చేయండి గైస్. ఇప్పుడు చెప్పండి. మీకు తెలిస్తే ఎక్స్ తోని క్యూ తోని మూవీస్ తెలిస్తే కామెంట్ చేయండి. వై అమ్మా వై పాస్ కదా నువ్వు? బాబు అని చెప్తున్నాడు ఏంటంటే ఎక్స్ తో హిట్ అంట. పిలిచి మరి చెప్తున్నాడు. నానే ఎక్స్ తో ఏట్రా? ఎక్స్ తో ఏమొస్తుంది చెప్పు. వీళ్ళు తెలియట్లేదు. నువ్వు చెప్పు. ఎక్స్ తో చెప్పు. భయ్యా యమ దొంగ ఎవరు చెప్పారు నీకు? అదే పెద్ద దొంగ. ఓ దిస్ దొంగ. ఓకే బై తర్వాత ఏంటి? జాంబీ రెడ్డి గైస్. జాంబీ రెడ్డి ఎందుకు చెప్పింది తెలుసా? నేనే పెద్ద జాంబీలా ఉంటానని అతను నెక్స్ట్ డైలాగ్ నాకు తెలుసు అంతనా. సేమ్ ఎక్స్ప్రెషన్ అవ్వండి జాంబీ లాగా. అలా యాక్షన్ చేయండి జాంబీ లాగా. అందరమునా? మా జూ టూర్ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇంకా మేము అందరం ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. గైస్ మన సబ్స్క్రైబర్స్ అందరికి ఒక్కసారి బాయ్ చెప్పేసేయండి. మా వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంటని గట్టిగా బాగా కొట్టండి. బాయ్ బాయ్.